ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమని చెప్తూ మనకి ఇప్పటి వరకు జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనేది వివరంగా చెప్పారు. ఈ జీవుడికి ఉండేటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం వాటిని చెప్పారు. పరమాత్మ ఎట్లాంటి వాడు అనేది చెప్పాడు, దానికి ప్రమాణం చెప్పారు. ఆత్మ సదానందో నాస్య దుఃఖ కదాచన, ఆత్మ నిత్యానంద స్వరూపమైనటువంటిది. ఎట్లా అంటే యత్ సుషుప్తౌ నిర్విషయ ఆత్మానందోనుభూయతే, ఏ విధంగా సుషుప్తిలో ఆత్మానందాన్ని అనుభవిస్తామో ఆ విధంగా ఆత్మ సదానంద స్వరూపమైనటువంటిది. ఎప్పుడు దుఃఖం ఉండదు. నా అస్య దుఃఖం కదాచన, అతనికి ఎప్పుడు దుఃఖం ఉండదు అని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పాడు. ఆ పరమాత్మ స్వరూపం తెలిసిన తర్వాత ఇక జీవుడు ఎట్లాంటి వాడు అనేది అర్థమైపోయింది. ఆ శరీరం యొక్క స్థితిగతులు ఏమిటి, అంతఃకరణం యొక్క స్థితిగతులు ఏమిటి, స్థూల శరీరం ఏమిటి, సూక్ష్మ శరీరం ఏమిటి అనేది ఇది వరకు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనే దానికి కావాల్సినటువంటి ప్రమాణాలు కూడా చెప్పాడు. శృతి ప్రమాణం అని, ప్రత్యక్ష ప్రమాణం అని, ఐతిహ్య ప్రమాణం అని, అనుమాన ప్రమాణం అని, అట్లా 4 ప్రమాణాలు చెప్పారు. ఈ 4 ప్రమాణాల ద్వారా ఏ విధంగా ఆనందాన్ని పొందుతున్నాడు అనేదంతా చెప్పారు. అయితే అటు తర్వాత ఈ పరమాత్మ సరే నిర్విషయమైనటువంటి వాడు, నిర్వికారమైనటువంటి వాడు, ఆయనకి ఏ విధమైనటువంటి కర్తృత్వం గాని భోక్తృత్వం గాని లేదు, ఇది మనకు తెలుసు. మరి జీవుడికి ఈ వ్యవహారాలన్నీ ఎట్లా వచ్చాయి? కారణం ఏదైతే ఉంటుందో కార్యం కూడా అదే ఉంటది. అంటే కారణం యొక్క లక్షణాలే కార్యమునందు ఉంటాయి. విత్తనములో ఉండేటువంటి గుణాలే చెట్టులో కూడా ఉంటాయి. కారణం ఏమనుకున్నాం? పరమాత్మ కారణం జీవునికి. వాడు పరమాత్మ లక్షణాలైనటువంటి సర్వజ్ఞత్వము, ఆ నిర్వికారత్వము, నిర్వికల్పత్వము, సదానందతత్వం, ఇవి కదా జీవుల్లో ఉండాలా. ఇవి కాకుండా జీవుడెందుకు అల్పజ్ఞుడైనాడు, జీవుడెందుకు దుఃఖభాజనుడైనాడు అనే విషయాన్ని, ఇది ఎవరికైనా వచ్చేటువంటి సందేహమే. ఈ సందేహం వస్తుంది కాబట్టి తరువాత శ్లోకంలో
దాని వివరం చెప్తూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటి అని చెప్తూ ఉన్నాడు. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అవ్యక్తనామ్ని పరమేశశక్తిः అనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా అనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్సర్వమిదం ప్రసూయతే. యయా జగత్సర్వమిదం ప్రసూయతే. అయ్యా, దానికి అంతటికీ కారణం ఏమిటి అంటే మాయా. మాయ కారణమైనటువంటిది అని చెప్పాను. దానికి ఆ కారణ శక్తికి మాయా అని పేరు పెట్టారు. ఏ కారణ శక్తికి? జీవుడు అల్పజ్ఞుడుగా ఆనందరహితుడుగా ఉండడానికి కారణం. వాస్తవానికి జీవుడు సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. పరమాత్మలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు జీవునిలో కూడా ఉన్నాయి. అంటే సముద్రంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో అలలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. సముద్రం నీళ్లు ఉప్పగా ఉంటే అలలో నీళ్లు తీయగా ఉండవు. సముద్రం నీళ్ల ఫార్ములా H2O అయితే అలలో ఉండే నీళ్ల ఫార్ములా కూడా H2O. మార్పు రాదు. కానీ ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, అలేమో ఎగిరి పడతా ఉంది. సముద్రం అట్లే ఉంది ఎప్పటి నుంచో, అలా పుడతా ఉంది, అణిగిపోతాంది, పుడతాంది, చస్తాంది, పుడతాంది, చస్తాంది. అలకు చావు పుట్టుకలు ఉన్నాయి, సముద్రానికి కనిపించడం లేదు. అలకు హాని వృద్ధులు ఉన్నాయి. అది ఒకసారి పెద్దదిగా ఉంటుంది, ఒకసారి చిన్నదవుతుంది, ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనంటే మాయా. మాయా ఇదేందయ్యా కొత్తది మాయా అంటే, అయ్యా ఒక పరమేశ శక్తి ఉంది, ఈశ్వర శక్తి ఉంది. ఒక ఈశ్వర శక్తి ఉంది, దాని పేరు అవ్యక్తము. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి. అవ్యక్తం అనే పేరు కలిగినటువంటి పరమేశ్వరుని శక్తి ఒకటి ఉంది, ఈశ్వర శక్తి ఒకటి ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇది అంటే అనాది. ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఇది కూడా అనాదే. అయితే అనంతం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది అనాదే గాని అనంతం కాదు. పరమాత్మ అనాది, అదే విధంగా అనంతం కూడా. జీవునికి ఆది అంతం రెండు ఉన్నాయి, కానీ మాయకు ఆది తెలియదు. అది పరమాత్మతో పాటే వచ్చింది, ఈశ్వర జ్ఞానం. కానీ అది శాంతం, అంటే అంతమైపోతుంది. ఎప్పుడు అంతమైపోతుంది అంటే ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడు మాయ అంతమైపోతుంది. కాబట్టి అది శాంతమే గాని అనంతం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవ్యక్తం అనేటువంటి ఒక పరమేశ శక్తి ఉన్నది అని అన్నాడు. అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటిది, తెలియబడనటువంటిది. తెలియబడనటువంటిది అంటే ఉందని ఎట్ట చెప్తావా? తెలియకపోతే ఇంద్రియాలకు తెలియబడనటువంటిది అని అర్థం. అవ్యక్తము అంటే నువ్వు కంటి ద్వారా చూడలేవు, ముక్కు ద్వారా వాసన పీల్చలేవు, నీ శరీరం ద్వారా స్పృశించలేవు, నీ చెవి ద్వారా వినలేవు, అంటే నీ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేవు. నీ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేవు. అందువల్ల అది అవ్యక్తము. జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవాలంటే ఏదైనా ఒక పదార్థం వ్యక్తమై ఉండాలి, మేనిఫెస్ట్ అయి ఉండాలి, దానికి ఒక రూపం ఉండాలి. ఆ రూపం ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకుంటాం. ఇది అన్మానిఫెస్టెడ్.
అవ్యక్తం. వ్యక్తమే కాలేదు. వ్యక్తం కాకుండా కూడా ఉందా? వ్యక్తం కానటువంటివి కూడా ఉంటాయా? ఉంటాయి. వ్యక్తం కాంది ఉండాదని ఎలా తెలుస్తుంది నీకు అంటే, దాని కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఎలా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హిః. ఎక్కడైతే పొగ వస్తా ఉందో ఆ పొగను చూసి ఏమనుకుంటాం? అక్కడ నిప్పు ఉంది అని అనుకుంటాం. నిప్పు కనిపించాల్సిన అవసరం లేదు మనం. ఎక్కడో దూరంగా ఎవరో ఏదో నిప్పు పెట్టారు దేనికో, అది మండుతూ ఉంది. మనకి ఇక్కడికి నిప్పు కనిపించదు, పొగ కనిపిస్తుంది. పొగ కనిపించగానే మనం ఏం చేస్తాం? అక్కడ ఏదో మండుతోంది అని అనుకున్నాం. ఇప్పుడు నిప్పు వ్యక్తమా? అక్కడ వ్యక్తమే, ఇక్కడ వ్యక్తం కాదు. ఇక నీకు కనిపించడం లేదు కదా, కాబట్టి నిప్పు అవ్యక్తం. మరి అవ్యక్తంగా ఒకటి ఉంది అని ఎలా చెప్తున్నావు? పొగను బట్టి అది ఉంది అని చెప్తున్నావు. ఇట్లా ఊహించి చెప్తున్నాం. దీన్ని అనుమాన ప్రమాణం అని అంటాం. దీన్ని ఏమంటాం? అనుమాన ప్రమాణం అని అంటాం. కాబట్టి అవ్యక్తం అనేది ఉందా? ఉంది. ఎట్లా ఉంది? పరమేశ శక్తి అయినటువంటి అవ్యక్తం ఉంది. ఎట్లా చెప్తావంటే, జగత్తు వల్ల. జగత్తు వల్ల. జగత్తు కార్యం, అవ్యక్తం కారణం. ఇది ఎందుకు జరిగింది ఇలా అంటే, అవ్యక్తం వల్ల జరిగింది. ఇలా నేను జరుగుతుందని ఊహించలేదబ్బా, ఇట్లా జరిగింది, దీనికి ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏందో తెలియడం లేదు. ఆ కారణం పేరు అవ్యక్తం. జీవుణ్ణి నడిపించేదంతా అవ్యక్తమే. జీవుణ్ణి నడిపించేదంతా అవ్యక్తమే. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. ఈ భగవద్గీత ప్రమాణం. అవ్యక్తాదీని భూతాని, ఈ భూతాలన్నీ అవ్యక్తంలో ఉండేటువంటివే. వ్యక్త మధ్యాని, మధ్యలో వ్యక్తమయ్యాయి, మధ్యలో తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏమవుతాయి? అవ్యక్త నిధనాన్యేవా, మళ్ళీ అవ్యక్తంలో అణిగిపోతాయి. అవ్యక్తంలో నుంచే పుట్టాయి, అవ్యక్తంలో కనిపిస్తున్నాయి, అవ్యక్తంలో కలిసిపోతున్నాయి. కాబట్టి అవ్యక్తం అనేటువంటి పరమేశ శక్తి ఉన్నది. అది అనాదిగా ఉన్నది. అవిద్య, అనాది అయినటువంటి అవిద్య అది. అది అవిద్య, విద్య కాదు. అది అవిద్య, విద్య కాదు. పరమేశ శక్తి అవిద్య ఎట్లవుతుంది? పరమాత్మ శక్తి విద్య, ఈశ్వర శక్తి అవిద్య. ఇది గుర్తుపెట్టుకో. ఎట్లా? మనం మొన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక గోడకి అద్దం పెట్టాం, కిటికీలో నుంచి వెలుతురు అద్దం మీద పడింది, అది రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి పరమాత్మ శక్తి, అద్దంలో ప్రతిబింబించినటువంటి కాంతి ఈశ్వర శక్తి. ఈ ఈశ్వర శక్తి వల్లనే గదంతా వెలుతురుగా ఉంది. ఈ గదిలో ఉండే, ఈ అద్దంలో ఉండేటువంటి శక్తి శాశ్వతమైనటువంటిది కాదు. ఇది అవిద్య. దీనికి స్వయం వ్యక్తం లేదు. అక్కడి నుంచి ఏమైనా వస్తే ఇది పనిచేస్తుంది. సూర్యునికి మబ్బడ్డంగా వచ్చిందనుకో, అప్పుడు కూడా ఇది వెలుతురునిస్తుందా? ఇవ్వదు. కాబట్టి అది అనాది అవిద్య. తర్వాత త్రిగుణాత్మిక పరా. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. అవిద్య గాని శ్రేష్టమైనటువంటిది. అవిద్య కూడా జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం.
అవిద్య లేదా అజ్ఞానం అనేవి కూడా జ్ఞానం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలియదని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. అది విద్య కాదు అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. విద్య కాదు అని తెలిసినప్పుడు కదా నువ్వు ఏది విద్య తెలుసుకుంటావు. అనేకమైనటువంటి పళ్ళు కాయలు ఉన్నాయి. ఏవి తినకూడదో తెలుసుకున్నామంటే ఏవి తినచ్చో తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి అవిద్య కూడా విద్య. ఇది విద్య కాదు అని తెలియడం కూడా విద్య. కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటిది. అంటే ఏమిటి? మనం పొల్లు ధాన్యాన్ని తీసేయడం, తూర్పార పట్టడం లాంటిది. తూర్పార పట్టడం శ్రేష్టమైనటువంటిదే కదా, దాన్ని వేరు చేస్తాం కదా. కాబట్టి అది పర. ఇది త్రిగుణాత్మిక. త్రిగుణాత్మికమైనటువంటిది మాయ. త్రిగుణాత్మికమైనటువంటిది. త్రిగుణాత్మికమైనటువంటి మాయ కాబట్టే ప్రపంచం అంతా ఉత్పన్నం అవుతుంది. ప్రపంచం ఉత్పన్నం కావడానికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు ఉండాలి. సృష్టి, స్థితి, లయలు మూడు జరగాలి కదా. కాబట్టి సత్వరజస్తమో గుణాలు మూడు ఉంటేనే వాటి యొక్క కాంబినేషన్ వల్ల సృష్టి జరుగుతుంది, స్థితి ఉంటుంది, లయ జరుగుతుంది. కాబట్టి దాని పేరు అవ్యక్తము. ఇది సత్వరజస్తమో గుణాలతో కూడింది ఆ మాయ. ఇక యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. యయా దేని ద్వారా ఇదం జగత్ సర్వం ఈ ప్రపంచం అంతా ప్రసూయతే పుట్టుతూ ఉందో. ఈ జగత్తంతా పుట్టడానికి మూల కారణమైనటువంటిది అవ్యక్త స్వరూపమైనటువంటి అవ్యక్తం అనే పేరు కలిగినటువంటి మాయ. అయితే ఇది మాయాని ఎలా తెలుస్తోంది నీకు అంటే, శుద్ధియా ఏవ పండితులైనటువంటి వారు, ధీమంతులైనటువంటి వారు కార్యానుమేయ, కార్యాన్ని బట్టి తెలుసుకుంటూ ఉన్నారు. కార్యాన్ని బట్టి అనుమాన ప్రమాణం చేత, అనుమేయము అంటే అనుమానం చేత తెలియబడేటువంటిది అనుమేయం. పోలిక చేత అంటే ఉపమానం చేత తెలియబడితే దాన్ని ఉపమేయము అంటాం. అనుమానం చేత తెలియబడితే దాన్ని అనుమేయము అంటాం. కాబట్టి కార్యాన్ని అనుమేయం ద్వారా, కార్యం యొక్క అనుమేయం ద్వారా అంటే కార్యాన్ని చూసి దానికి కారణాన్ని ఊహించడం ద్వారా ఎవరు? సుధియా పండితులైనటువంటి వారు. పండితులైనటువంటి వాడు ఈ మాయ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మాయ యొక్క కార్యం ఏమిటి? మాయ యొక్క కార్యం ప్రపంచము. ఇదం జగత్ సర్వం ప్రసూయతే. ఈ మొత్తం జగత్తు దాని నుంచే పుడుతూ ఉంది. ఎందుకు? పరమాత్మ నుంచి ఎందుకు పుట్టడం లేదు? పరమాత్మ త్రిగుణాతీతుడు, త్రిగుణ రహితుడు. గుణాలు లేవు. గుణం లేకపోతే సృష్టి జరగదు. కాబట్టి గుణాలు ఎవరికి ఉంటే వాని ద్వారా జరుగుతుంది. ఎవరికి ఉంది? ఈశ్వర శక్తికి ఉంది. దాన్ని ఈశ్వరుడు అని అన్నారు. ఈశ్వరుడు అంటే త్రిశూలధారి, త్రినేత్రధారి ఆయన కాదు. ఆ పౌరాణికమైనటువంటి ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు అనేది ఇక్కడ ఒక టెక్నికల్ టర్మ్, సాంకేతిక పదం. మనం చిదాభాసుడు అని ఎవరినైతే అంటున్నామో అతనికే ఈశ్వరుడు అని పేరు. ఆ చిత్తు ఆభాసత్వంతో ఉంది అర్థంలో. అతను ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? జీవుల యొక్క ప్రారబ్ధాన్ని అనుసరించి, జీవుల యొక్క ప్రారబ్ధాన్ని అనుసరించి వాటికి చేతన శక్తిని కల్పిస్తూ ఉన్నాడు. చేతన శక్తిని కల్పిస్తూ ఉన్నాడు. ఆ జీవునికి చేతన శక్తి కలిగినప్పుడు ఆ జీవుడు ఏం చేస్తాడు?
తన యొక్క ప్రారంధాన్ని అనుభవించడానికి తనకు అనుకూలమైనటువంటి శరీరాన్ని గ్రహిస్తాడు. అది దేవ, మానవ, తిర్యక్ శరీరాల్లో ఏదైనా కావచ్చు, వాని ప్రారంధాన్ని అనుసరించి. అలా గ్రహించడానికి కారణం ఎవరు, చోదక శక్తి ఎవరు అంటే అవ్యక్తమైనటువంటి మాయ. అది ఈశ్వర శక్తి. ఎందుకు దాన్ని ఈశ్వర శక్తి అన్నారంటే అది శాసిస్తుంది. దేన్ని శాసిస్తుంది? జీవుల యొక్క కర్మలను అనుశాసనం చేస్తుంది. నీ కర్మ ఇది, నువ్వు అనుభవించు. ఆ కారణం చేత దానికి ఈశ్వరుడు అని పేరు పెట్టారు. కాబట్టి అనాది అయినటువంటి అవిద్యా స్వరూపమైనటువంటి అవిద్య అని ఎందుకు అన్నారంటే దానికి స్వాతంత్ర్యం లేదు. అది స్వతంత్రంగా ఆలోచన చేయదు. ఎట్లాంటిది? కుమ్మరి చక్రాన్ని తిప్పాడు, తిప్పితే అది తిరుగుతూ ఉంది, వదిలేశాడు. ఇప్పుడు ఎంతసేపు తిరుగుతుంది అది? ఎంత వేగంగా తిప్పి వదిలాడో అంతసేపు తిరిగి ఆగిపోతుందే తప్ప దానంతకది తిరగగలదా? దానంతకది తిరగలేదు కాబట్టి దాన్ని అవిద్య అన్నారు. తిప్పితే తిరుగుతూ ఉంది కాబట్టి అది పరమేశ శక్తి. ఎవరి శక్తి అక్కడ? ఆ చక్రం యొక్క శక్తి కాదు, తిప్పిన వాడి శక్తి. వాడు బలంగా తిప్పితే ఎక్కువసేపు తిరుగుతుంది, మెల్లగా తిప్పితే తక్కువసేపు తిరుగుతుంది. ఇది తేడా. కాబట్టి ఈ జగత్ అనేటువంటి చక్రం ఈశ్వరుని చేత తిప్పి వదిలేయబడింది. కాబట్టి ఎప్పటి వరకు తిరుగుతూ ఉంటుంది ఇది అనంటే ఆ ప్రారబ్ధం ఎంతసేపు ఉంటుందో, ఆ ఫోర్స్ ఎంతవరకు దాని మీద పనిచేస్తూ ఉంటుందో అంతవరకు తిరిగి తర్వాత ఆగిపోతుంది. కాబట్టి యయా ఇదం సర్వం జగత్ ప్రసూయతే. ప్రసూయతే అంటే ఉత్పన్నం అవుతుంది అని అర్థం. ఉత్పన్నం అయ్యేది మాత్రమే కాదు, ఉత్పన్నం అవుతుంది అంటే ఉత్పత్తి నిరంతరం జరుగుతూ ఉంటుంది అని అర్థం. ఇక్కడ ఉత్పత్తి నిరంతరం జరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి? ప్రళయం కూడా నిరంతరం జరుగుతూ ఉంది అని అర్థం. ఉత్పత్తి ప్రళయాల మధ్య స్థితి కూడా ఉంది అని అర్థం. ప్రసూయత అయినటువంటి ఒక క్రియ చెప్పిన కారణం చేత మిగిలిన రెండింటిని, ఇక్కడ సృష్టిని మాత్రమే చెప్పాడు అని అంటే అర్థం ఏంటి? స్థితి లయలను కూడా మనం ఊహించుకోవాలి. ఎట్లా ఊహించుకుంటాం అంటే పైన త్రిగుణాత్మిక అన్నాడు కాబట్టి. పైగా ఒకటి పుట్టాలి అని అంటే అర్థం ఏంటి? పుట్టింది అని అంటే అది పరిణామానికి లోనవుతుంది అని అర్థం. ఏది పరిణామానికి లోనవుతుందో అది నశించిపోతుంది. నశించిపోయినటువంటిది మళ్ళీ పుడుతుంది. పునరపి జననం, పునరపి మరణం. భజగోవిందం. కాబట్టి ఇది అవ్యక్తమైనటువంటి మాయ. ఈ మాయ వల్ల జీవులన్నీ పుడుతూ ఉన్నాయి. ఇది ఎలా తెలుస్తుంది అంటే కార్యానుమేయ సుధీవ. పండితులైనటువంటి వాళ్ళు దీనికి కార్యాన్ని అనుమాన ప్రమాణం చేత కార్యానికి కర్తను ఊహిస్తూ ఉన్నారు. ఎందుకు? కర్త లేకుండా కార్యం జరగదు కదా. కర్త లేకుండా కార్యం జరగదు. ఎలాగా? కార్యత్వాత్ ఘటాధివత్ అన్నాడు. ఘటాధివత్ కొండ మొదలైనటువంటివి కార్యములు. కుండ ఉంది అంటే అర్థం ఏమిటి? కుండను తయారు చేసినటువంటి కర్త ఉన్నాడు. నీకు ఎదురుగా ఉండొచ్చు, లేకుండా పోవచ్చు, దాంతో సంబంధం లేదు. కుండ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఇది రాకముందు ఎక్కడున్నది? మట్టిలో ఉంది. అప్పుడు కనిపించలేదే, అది అవ్యక్తము. ఇప్పుడు వ్యక్తము. కుండ పగిలిపోతుంది, ఎక్కడికి పోయింది? మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు. ఇప్పుడేమిటి? అవ్యక్తము. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యవా.
మట్టిలో ఏముందయ్యా? కొండ ఉంది. ఎక్కడుంది చూపించు. దానికి త్రిగుణాత్మకమైనటువంటి పరమేశ శక్తి కావాలి. ఒకడు పూనుకోవాలి, వాడికి కర్తృత్వం రావాలి, వానిలో రజోగుణం రావాలి, తమోగుణం రావాలి, వానిలో సత్వగుణం రావాలి. వాడు ఆ మట్టిని తేవాలి, దాన్ని పిసకాలి, దాంట్లో నీళ్లు పోయాలి, పిసకాలి, దాన్ని చక్రం మీద పెట్టాలి, దాంతో కుండ తయారు చేయాలి. అక్కడ పరమేశ్వర శక్తి పనిచేస్తుంది, ఈశ్వర శక్తి పనిచేస్తుంది. వాడికి సంకల్పం కలిగింది కదా. ఆ సంకల్పం ఏమిటి? ప్రారంధాన్ని అనుభవించేటువంటి సంకల్పం కదా అది. ఆ ప్రారంధాన్ని అనుభవించేటువంటి సంకల్పం కలిగినటువంటి కారణం చేత సృష్టి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే కుండ ఉంది అని అనుకున్నామో దాన్ని తయారు చేసినటువంటి కులాలుడు ఉన్నాడు అని అర్థం. అది కార్యానుమేయ. అది కార్యానుమేయ. అట్లాగే ఈ ప్రపంచానికి అంతా కూడా కర్త ఉన్నాడు. ఎవరా కర్త? మాయ. ఈ మాయకు చేతన శక్తి ఉందా? లేదు. చక్రం వల్ల కుండ ఏర్పడింది. చక్రం చేతనమా? కాదు. దాన్ని తిప్పేవాడు ఒకడున్నాడు. దాన్ని తిప్పేవాడు ఒకడున్నాడు. మాయా కారణం కాదు, ఆ మాయలో ప్రతిబింబించినటువంటి ఈశ్వర శక్తి కారణం జగత్తుకు. మాయా ప్రతిబింబితమైనటువంటి ఈశ్వర శక్తి కారణము. కాబట్టి పరమాత్మ, ఈశ్వరుడు, జగత్తు. ఈ జగత్తుకు కారణమైనటువంటిది అవ్యక్తము. ఈ అవ్యక్తానికి చేతనత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి పరమాత్మ శక్తి. ఈ అవ్యక్తం మాయాస్వరూపమై, త్రిగుణాత్మికమై, అవిద్యయై, అనాది అయి ఈ జగత్తంతా పుట్టడానికి కారణమవుతుంది. కాబట్టి దీనికి అవ్యక్తం అని పేరు. ఎందుకు? దీని నుంచి వ్యక్తం అవుతున్నాయి కాబట్టి. ఇది అవ్యక్తం, అవన్నీ వ్యక్తం. కాబట్టి కారణం అవ్యక్తం, కార్యం వ్యక్తం. శిల్పం వ్యక్తం, శిల అవ్యక్తం. కొయ్య అవ్యక్తం, బొమ్మ వ్యక్తం. మట్టి అవ్యక్తం, కుండ వ్యక్తం. అందువల్ల పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు. అదే నిత్యానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవుడు మాయావరణంతో వచ్చాడు గనక, ఆ మాయ త్రిగుణికమైనటువంటిది కనుక, ఎప్పుడైతే గుణరహితమైనటువంటి ఆనందం గుణాత్మకమైగా వచ్చిందో అప్పుడు దీంట్లో దుఃఖం కలుగుతుంది. కాబట్టి జీవుని దుఃఖానికి, జీవుని పుట్టుకకు, జీవుని మరణానికి మాయ కారణం అవుతుంది అని చెప్తుంది. కాబట్టి సమస్త జగత్తుకు కారణభూతమైనటువంటిది మాయ. ఏంటి మాయ అంటే? ఇది ఉన్నదా లేనిదా? ఆది మధ్యావసానేషు యామా సామాయ అని డెఫినేషన్ ఇచ్చింది. ఆదిలో గాని, మధ్యలో గాని, అంతంలో గాని ఏది లేదో దానికి మాయా అని పేరు. ఏది లేదంటే అర్థం ఏంటి? అది వ్యక్తం అవుతుంటే దాన్ని లేదంటాడంటే అది జీవుని రూపంలో వ్యక్తం అవుతుంది, మాయగా వ్యక్తం కావడం లేదు. నిజానికి దానికి అస్తిత్వము లేదు. దానికి అస్తిత్వము లేదు. దాని వల్లనే జరుగుతుంది. దానికి అస్తిత్వం లేదు. అది ఉందా అంటే అది కనిపించదు.
అది కనిపించదు, కానీ దాని వల్లనే జరుగుతూ ఉంటుంది. దాన్ని మాయా అని అన్నాడు. తర్వాత సన్నాప్యసన్నాప్యుభవ ఉభయాత్మికానో సన్నాప్యసన్నాప్యోభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యోభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో సాంగాప్యనంగా ఉభయాత్మికానో మహాద్భుత మహాద్భుత అనిర్వచనీయ రూప. అనిర్వచనీయ రూప. అయ్యా, ఈ మాయ, డెఫినేషన్ ఆఫ్ మాయ, మాయను గురించి చెప్పమని అడుగుతున్నాడు ఇప్పుడు. మాయ కారణం అని చెప్పి అన్నావు కదా, అయితే ఆ మాయ ఎటువంటిది? సత్తపి నా, అది ఉంటుంది కానీ లేదు. అసదపి నా, అది లేనటువంటిది కూడా కాదు. ఉభయాత్మిక నా, ఉభయాత్మిక నా, రెండు కాదు. ఉన్నదని గాని లేదని గాని ఉండి లేదని గాని చెప్పలేనటువంటిది. మొదటిది, ఒక వస్తువు ఉందా, ఉంది, లేదా, లేదు. రెండునా, రెండు. ఎట్లా అవుతుంది? ఉంటే ఉండాలి, లేకపోతే లేకుండా ఉండాలి. ఏ వస్తువైనా ఉంటే ఉంటుంది, లేకుండా ఉంటే లేదు. ఉండి లేకుండా ఉండి, లేకుండా ఉండి ఉండేటువంటిది ఏదైనా ఉందా? అదే మాయ. ఇంద్రజాలం చేసేవాడు రోడ్డు మీద మామిడి టెంకను తీసుకొని అప్పటికప్పుడు చెట్టు మొలిపించి దాంట్లో నుంచి కాయలు కోసి చూసే వాళ్ళకి ఇస్తాడు. ఉన్నాయా వాళ్ళ చేతిలో మామిడికాయలు? ఉన్నాయి. కాబట్టి చెట్టు నట్ట మొలిపించేశాడా? మొలిపించేశాడు. ఉంది. అయితే అది నిజమా? లేదు. ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం. ఇది ఒక ఇంద్రజాలం లాంటిది. కాబట్టి సతపి సన్ నా, సత్ నా, అపి అసత్ నా. సత్తు కాదు, అసత్తు కాదు, పోనీ ఉభయాత్మిక నా, ఉభయాత్మికమైనటువంటిది కూడా కాదు. పోనీ అది భిన్నమైనటువంటిది అన్నాం. భిన్నం అంటే వేరైనటువంటిది. దేనికంటే వేరైనటువంటిది? పరబ్రహ్మం కంటే వేరైనటువంటిది. పరబ్రహ్మం కంటే వేరైనటువంటిది అంటే దాని కార్యం జగత్తు కదా. జగత్తు పరబ్రహ్మం కంటే వేరైనటువంటిది అని చెప్పన్నాం. మనకు సముద్రము అలా ఇక్కడ చాలా అక్కరకు వస్తాయి. అలా ఉందా? ఉంది. లేదా? లేదు. రెండునా? రెండు. అట్లా. అట్లాగే అలా సముద్రము కంటే భిన్నమైనటువంటిదా, వేరైనటువంటిదా? కాదు. వేరు కానటువంటిదా? కాదు. అలా వేరు, సముద్రం కదా వేరు కదా. అలా సముద్రం రెండు ఒకటే అయ్యేటట్టయితే దీన్ని అలా అని ఎందుకు అంటాం, దాన్ని సముద్రం అని ఎందుకు అంటాం? రెండు పేర్లు ఎందుకు? ఒక పేరు సరిపోతుంది కదా. దిస్ ఈజ్ ద పాయింట్. అది భిన్నం అని చెప్తే దానికి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది సముద్రం లేకపోతే? కాబట్టి అది వేరని చెప్పడానికి వీల్లేదు. అట్లని వేరుగా లేదు అనడానికి కూడా వీల్లేదు. పోనీ రెండునా అంటే అది కూడా కాదు.
పరమాత్మ కంటే మాయ భిన్నమైనది కాదు, అభిన్నమైనది కాదు, రెండూ కూడా కాదు. పోని సాంగ అవయవాలతో కూడుకున్నదా? అవయవాలతో కూడుకున్నది అంటే అర్థం ఏంటి? రూపం ఉందా అని అర్థం. మాయకేమైనా రూపం ఉందా? అవ్యక్తమని ముందే చెప్పేశాడు కాబట్టి రూపం లేదు. అట్లని అనంగా రూపం లేదని చెప్పన్నావా? జగత్తంతా దాని కార్యమే కదా, రూపం లేదని. పోనీ రెండు అందామా? ఎట్లంటావు రెండు? అన్నా. ఎంత మహాద్భుతమైనటువంటి అనిర్వచనీయ రూప, నిర్వచించడానికి వీలు కానటువంటిది, నిర్వచించడానికి వీలు కానటువంటి ఆశ్చర్యకరమైన విషయమే మాయ. అది అంటే ఇక్కడ ఏమన్నాడు? సత్ నా అన్నాడు, సత్తు కాదు అన్నాడు. సత్ అంటే ఏమిటి? మూడు కాలాల్లో ఉండేది సత్తు. కాలత్రయాభాజ్యం కదా సత్తు. మూడు కాలాల్లోనూ ఉండాలా. మూడు కాలాల్లో ఉండాలా అంటే మాయ అట్లా ఉంటుందా? లే. మూడు కాలాల్లో అది లే. ఎప్పుడు వ్యక్తం అవుతుందో అప్పుడు ఉంటుంది. మూడు కాలాల్లో లేదు. అట్లని అసద్రూపం అంటే మూడు కాలాల్లో లేనిదిగా ఉండాలా. కానీ వ్యవహారంలో ఉంది కదా, వర్తమానంలో కనిపిస్తుంది కదా, దానికి వ్యావహారిక సత్తా ఉంది. ఇక్కడ మాయకు వ్యావహారిక సత్తా ఉంటుంది, ప్రాతిభాసిక సత్తా ఉంటుంది, పారమార్థిక సత్తా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. పారమార్థిక సత్తా లేదు కాబట్టి అది సత్తు కాదు. వ్యావహారిక సత్తా ఉంది కాబట్టి అది అసత్తు కూడా కాదు. ఈ కారణం చేత అది సదసద్రూపం అని చెప్దామా అంటే అలా కూడా కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సన్నాప్యసన్నాప్యుభయాత్మికాను. రెండోది ఏమిటి? భిన్న. భిన్నం అంటే డిఫరెంట్, వేరైనటువంటిది. దేనికంటే వేరైనటువంటిది? పరబ్రహ్మ కంటే వేరైనటువంటిది అని అందాం అనుకుంటే ఈ సృష్టిలో పరబ్రహ్మ కంటే భిన్నమైనటువంటి వస్తువేదీ లేదు. సర్వం బ్రహ్మమయం జగత్తు. కాబట్టి దీన్ని వేరే ఎట్లా చెప్తావు? వేరని చెప్పలేము. పోనీ వేరైనటువంటిది కాదు అనంటే, వేరైనటువంటిది కాదు అనంటే ఇది, దీని లక్షణాలు ఏమిటి? అనృత, జడ, దుఃఖాత్మికమైనటువంటిది. మాయ యొక్క లక్షణాలు అనృతం అంటే అసత్యం, జడం అంటే చేతన లేనటువంటిది, దుఃఖం అంటే ఆనందం లేనటువంటిది. అదేమో సచ్చిదానందం, ఇదేమో అనృత జడ దుఃఖం. అదేమో త్రిగుణ రహితం, ఇదేమో త్రిగుణాత్మికం. ఇప్పుడు అభిన్నం అని ఎట చెప్తావు? రెండు ఒకటే అని ఎట చెప్తావు? దాని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరైనప్పుడు. కాబట్టి భిన్నం అని చెప్పలేము, అభిన్నం అని చెప్పలేము, భిన్నాభిన్నం అని కూడా చెప్పలేము, ఉభయం కూడా అని కూడా చెప్పలేము. తర్వాత ఏమన్నాడు? సాంగాప్యనంగా హృభయాత్మికాను అన్నాడు. అవయవాలు కలిగింది. ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తుంది? ఆది మధ్యావసానేషు యామా సమాయ అని చెప్తుంది. ప్రారంభంలో గాని, మధ్యలో గాని, చివరిలో గాని ఏది లేదో అది మాయ అని చెప్పి అన్నది. లేదు అని అన్నప్పుడు అది సాంగం ఎట్లవుతుంది? అవయవం ఎట్లుంటుంది? ఎప్పుడూ లేనటువంటిది అది అవయవ విశిష్టం కాదు. ఎందుకు? ఎప్పుడు లేదు కాబట్టి. ఆదిలోనూ లేదు, మధ్యంలోనూ లేదు, అంతంలోనూ లేదు.
ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు, శృతి వాక్యం ఇది, ఉపనిషద్ వాక్యం. ఆ ఉపనిషద్ వాక్యాన్ని అనుసరించి ఇది అవయవ విశిష్టమైనటువంటిది కాదు, అంటే దీనికి అవయవాలు లేవు. నెక్స్ట్, అనంగా నిరవయవం అని అనుకున్నాం. అవయవాలు లేవు కాబట్టి నిరవయవము అని అంటే జగత్తంతా కనిపిస్తూ ఉంది. ఈ జగత్తంతా మాయ కార్యమైనప్పుడు మాయ నిరవయవం ఎట్లా అవుతుంది? కాదు కదా. కాబట్టి నిరవయవం అనడానికి వీల్లేదు. పోనీ రెండు అందామా? అది సాధ్యం కాదు. ఉండడమో లేదా లేకపోవడమో ఏదో ఒక లక్షణం ఉంటుంది దీని అర్థం. అంతేగాని రెండు ఒకేసారి ఎట్లుంటాయి? చీకటి ఉండడము లేదా చీకటి లేకపోవడం అనేది ఉంటుంది ఎప్పుడైనా. ఉండి లేకుండా ఉంది అంటే ఎట్లా అవుతుంది? కానీ ఇది ఉండి లేనట్టే అనిపిస్తుంది, లేకుండా ఉండి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది మాయ యొక్క లక్షణం. ఇట్లాంటి లక్షణం ఉండేటువంటిది ఏదీ లేదు. కాబట్టి దీనికి ఏం చెప్పినారంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటిది, ఇట్లాంటిది ఒకటి ప్రపంచంలో ఎక్కడా లేదు, అందువల్ల ఇది మహాద్భుతమైనటువంటిది, దీన్ని నిర్వచించలేము. అందుకని దీనికి పేరు ఏం పెట్టినారు? అనిర్వచనీయము అని అన్నారు. మాయ అనిర్వచనీయమైనటువంటిది. ఎట్లా అంటే ఇంద్రజాలమిదం సర్వం యథా మరీచిక మాయా చ తమో రూపా మోహాత్మిక. మరుభూమిలో, ఎడారిలో ఎండమావులు ఏ విధంగా అయితే మోహానికి గురి చేస్తాయో జీవుణ్ణి, అంటే ఆకర్షణకు గురి చేస్తాయో, ఆ విధంగా ఒక ఇంద్రజాలం వలె జీవుణ్ణి మోహానికి గురి చేసి కట్టిపడేసేటువంటిది మాయా. దాన్ని మనం నిర్వచించలేము, అందుకే దాన్ని అనిర్వచనీయము అని అన్నాడు. అందుకే శంకర్ల వారు కూడా ఇంకొక చోట ఏమన్నారంటే అఘటన ఘటన పటీయసి మాయా. అఘటన ఘటన పటీయసి మాయా. అఘటన అంటే సాధ్యం కానటువంటి దాన్ని, ఘటన సాధ్యం చేసేటువంటి, పటీయసి సామర్థ్యం కలిగినటువంటిదే మాయా. ఏది అసాధ్యమో దాన్ని సాధ్యం చేసి చూపించేటువంటి దానికే మాయా అని పేరు అన్న. కాబట్టి మాయ అనేది అనిర్వచనీయమైన అద్భుతం. తరువాత శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్య శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాస్య సర్పభ్రమో రజ్జు వివేకతో యథా సర్పభ్రమో రజ్జు వివేకతో యథా రజస్తమః సత్వమితి ప్రసిద్ధ రజస్తమః సత్వమితి ప్రసిద్ధం గుణాస్తదీయా ప్రథితైః స్వకార్యైః. గుణాస్తదీయా ప్రతిథైః స్వకార్యైః. సరే, మాయ అంటే అర్థమైంది కదా. మరి మాయను పోగొట్టుకోవడం ఎట్లా? ఈ మాయ వల్లనే జగత్ ఏర్పడింది అని చెప్పన్నాం. జగత్తు వల్ల బంధం ఉంది అన్నాం, బంధం వల్ల దుఃఖం ఉంది అన్నాం. కాబట్టి దుఃఖానికి కారణం ఏంగా తెలిసింది? మనకు మాయగా తెలిసింది. ఇప్పుడు మాయ పోయిందంటే, కారణం నశించిపోయిందంటే కార్యం నశించిపోతుంది. వేరు నరికేసినామంటే చెట్టు చచ్చిపోతుంది. చెట్టునంతా నరకాల్సిన పని లేదు. బట్ మూలం ఎక్కడుందో చూసుకోవాలి. మూలాన్ని చూసుకున్నారు. ఓ, మూలం అనిర్వచనీయమైనటువంటి మాయా రూపంలో ఉంది అనేది అర్థమైంది.
ఇప్పుడు రజ్జు వివేకత సర్పభ్రమ యథా. రజ్జు వివేకత, రజ్జువు యొక్క వివేకముతో, రజ్జువు అంటే తాడు, తాడును తెలుసుకోవడంతో సర్పభ్రమ, సర్పం అనేటువంటి భ్రాంతి యథా ఏ విధంగా అయితే పోతుందో, పోతుంది కదా. తాడని తెలిసిన తర్వాత సర్పం అనేటువంటి భయం ఉండదు కదా. తాడని తెలియక ముందు కదా సర్పం అనే భ్రమ ఉంది. కాబట్టి రజ్జు వివేకం కలగాలి. రజ్జు వివేకం కలిగిందంటే సర్పము, సర్పం వల్ల వచ్చేటువంటి దుఃఖము నశించిపోతాయి. ఏ విధంగా అయితే రజ్జు వివేకం కలిగినటువంటి వాడికి సర్ప భ్రమ నశిస్తుంది, ఆ భ్రమ కారణం చేత కలిగినటువంటి ప్రమాదం అంటే ఏమిటి, భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇవన్నీ నశిస్తాయో ఆ విధంగా శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశాత్, విబోధనాశ, శుద్ధ అద్వయ బ్రహ్మ విబోధన, విబోధనాశ తదా, ఆ విధంగా శుద్ధ అద్వయ బ్రహ్మ, శుద్ధమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అంటే శుద్ధమైనటువంటి అంటే గుణరహితమైనటువంటి, గుణరహితమైనటువంటి, ఏ సంబంధం లేనటువంటి, అంటే దేంతో సంబంధం అని అర్థం ఇక్కడ, మాయతో సంబంధం లేనటువంటి, మాయతో సంబంధం లేనటువంటి, అది శుద్ధం అంటే అర్థం. మాయతో సంబంధం లేనటువంటి, అద్వయ రెండు లేనటువంటి, రెండు కానటువంటి, అద్వితీయమైనటువంటి, రెండవది లేనటువంటి, తానొక్కడే అయినటువంటి, ఏమిటది, పరబ్రహ్మము, పరమాత్మ. విబోధ, బోధ అంటే తెలుసుకోవడం, విబోధ అంటే బాగా తెలుసుకోవడం అని అర్థం, బాగా తెలుసుకోవడం అని అర్థం, విపులంగా తెలుసుకోవడం అని అర్థం, వివేకంతో తెలుసుకోవడం అని అర్థం, విచక్షణతో తెలుసుకోవడం అని అర్థం, విజ్ఞుల చేత, విద్వాంసుల చేత తెలుసుకోవడం అని అర్థం. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు చేత తెలుసుకోవడం అని అర్థం. అది విబోధ అనేదని. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు చేత తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, నాశ, నశించిపోతుంది. ఏది నశించిపోతుంది, జగద్భ్రాంతి నశించిపోతుంది. సర్పభ్రమ రజ్జు వివేకంతో ఎలా నశించిపోయిందో అలాగే జగద్భ్రాంతి అలియాస్ మాయ, మాయ శుద్ధాద్వయ బ్రహ్మ విబోధన చేత నశించిపోతుంది. శుద్ధాద్వయ బ్రహ్మ విబోధన చేత నశించిపోతుంది. రజ తమ తత్వమితి ప్రసిద్ధ గుణా తదీయా ప్రదితై స్వకార్యై. ప్రతిదై, ప్రదితై, ప్రసిద్ధమైనటువంటి, స్వకార్యై, తమ కార్యాలు నెరవేరుస్తూ ఉన్నటువంటి, రజః తమః సత్వం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని ప్రసిద్ధి చెందినటువంటి గుణాలు, ప్రసిద్ధ గుణాహ ఏవైతే ఉన్నాయో అవి తదీయాహ, దానికి సంబంధించినవే. ఎందుకు చెప్పాడు ఈ మాట, పైన చెప్పినాడు కదా త్రిగుణాత్మిక అని, అనాద్య విద్య త్రిగుణాత్మిక పర అని చెప్పినాడు కదా. ఆ త్రిగుణాత్మిక అంటే అవి వేరే గుణాలని అనుకుంటారని, ఇవి వేరే గుణాలు అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఆ కన్ఫ్యూజన్ ని పోగొట్టడం కోసం, అయ్యా ఈ లోకంలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలని త్రిగుణాలుగా ప్రసిద్ధి చెందినటువంటివి, వాటి ద్వారా నిర్వహించబడుతూ ఉన్నటువంటి కార్యాలు అవన్నీ కూడా మాయా కార్యాలే.
దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే నశించిపోతుందని చెప్పి అన్నాడో అప్పుడేం నశించిపోతుందని అర్థం చేసుకోవాలి మనం. దాని కార్యస్వరూపమైనటువంటి త్రిగుణాలు కూడా నశించిపోతాయని అర్థం. అది ఇక్కడ చెప్తున్నది. కాబట్టి ఆ తాడు యొక్క జ్ఞానం కలిగితే, యథార్థ జ్ఞానం కలిగిందంటే, ఈ యథార్థ జ్ఞానం అనేది ముఖ్యం. తాడు యొక్క విశేష జ్ఞానం లేదా యథార్థ జ్ఞానం అది సర్పభ్రాంతిని పోగొడుతుంది. ఎట్లా? దాని నారతో అల్లారు, ఆ దారం నారతో పేను ఉండారు, దానికి 3 పుర్లు ఉన్నాయి. ఇది విశేష జ్ఞానం. అది తాడుని తెలియడం సామాన్య జ్ఞానం. యథార్థ జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే, అది దేనితో తయారు చేశారు, ఎన్ని పురులు ఉన్నాయి, దాని లక్షణం ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి, ఇదంతా తెలిస్తే దాని విశేష జ్ఞానం. కాబట్టి రజ్జువు యొక్క విశేష జ్ఞానంతో సర్పం అనేటువంటి భ్రాంతి నశించిపోతుంది. అట్లాగే ఈ ప్రకృతి కూడా దోషరహితమైనటువంటి బ్రహ్మ వస్తు విజ్ఞానమే అనేది మనకు తెలిస్తే అప్పుడు మాయ నశించిపోతుంది. మాయ నశించిపోతుంది. ఈ మాయకు 3 గుణాలు ఉన్నాయి. మాయకు 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం తెలుపు, తెలుపు రంగు. రజోగుణం ఎరుపు రంగు. తమో గుణం నలుపు రంగు. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ రంగులు అంటే, మనం ప్రశాంతంగా ఉన్నాం, అది తెలుపు అనుకోండి. కోపం వచ్చింది, కళ్ళు ఎర్రబడతాయి, అది రజోగుణం ఎరుపు అనుకోండి. నిద్ర వచ్చింది, కళ్ళు మూసుకున్నాం, అంత నల్లగా కనిపిస్తాను, చీకటి, కాబట్టి నలుపు అనుకో. ఇప్పుడు ఈ 3 రంగుల పురులతో పేరినటువంటి దారం, ఈ 3 రంగుల పురులతో పేరినటువంటి దారం కాబట్టి ఆ పాముకు ఇవన్నీ ఏం కనిపిస్తున్నాయి? 3 రకాలైనటువంటి రంగులు కనిపిస్తున్నాయి పాము మీద. మచ్చలున్నాయి, తెల్ల పొడ, నల్ల పొడ, ఎర్ర పొడ, ఇవి పాము మీద కనిపిస్తున్నాయి. అది భ్రాంతికి కారణమైనటువంటిది. భ్రాంతికి కారణమైనటువంటి ఇవి ఇవి ఎక్కడివి? ఈ గుణాల్లో నుంచి వచ్చినటువంటివని తెలియగానే ఇదేమవుతుంది? పూర్తిగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ సర్ప భ్రాంతిలో సర్పానికి అధిష్టానం ఏది? తాడు. అధిష్టానం అంటే కారణమైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి కదా ఇది వచ్చింది. కాబట్టి అధిష్టానమునందు భ్రమ కలుగుతూ ఉంది. అట్లాగే ఈ శరీరానికి, ఇంద్రియాలకు అధిష్టానమైనటువంటి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయందు కలిగేటువంటి భ్రాంతి శరీరము, ఇంద్రియాలు, జగత్తు ఇవెంత. త్రాటి యందు కలిగినటువంటి భ్రాంతి అంటే అధిష్టానం నందు కలిగేటువంటి భ్రాంతి సర్పం. ఈ మధ్యలో కారణం ఏమిటి అంటే దోషము. ఏమి దోషం? ఏం దోషం కలుగుతుంది? చీకటి అనే దోషం. చీకటి అనేటువంటిది దోషం. ఇక్కడ మాయాశక్తి దోషం. ఆ మాయా అనేటువంటి దోషం కారణం చేత జగత్తు తెలియబడుతూ ఉంది, భిన్నంగా తెలియబడుతుంది, వేరుగా తెలియబడుతుంది. చీకటి అనేటువంటి దోషం చేత అధిష్టానమైనటువంటి రజ్జువు సర్పంగా కలుగుతూ ఉంది. ఆ చీకటి పోయినా లేదా ఆ దాని యొక్క యథార్థ జ్ఞానం కలిగిన ఇప్పుడు సర్పం ఉండేందుకు అవకాశం లేదు. అయితే
ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తాడు ఎంత పొడుగుందో అంత పొడుగు పాము కనిపిస్తుందా, సగం పాముగా కనిపించి సగం తాడుగా కనిపిస్తుందా? ఎప్పుడు అట్లా కనిపించదు కదా. కాబట్టి ఎంత పొడవు ఉందో అంత పొడుగు కనిపిస్తుంది. అంటే నీకేం కనిపిస్తుంది? ఈ జగత్ ఏం చేస్తుంది? పరబ్రహ్మాన్ని పూర్తిగా ఆచ్ఛాదన చేస్తుంది. ఆచ్ఛాదన చేస్తుంది. ఆ ఆచ్ఛాదన కారణం చేత నీకు పరమాత్మే లేనట్టు, ఉన్నది జగత్తే అన్నట్టు తెలుస్తుంది. ఉన్నది జగత్తే అన్నట్టు తెలుస్తుంది. నీకు కొంచెం జగత్తు కొంచెం, వీడేమంటాడు, ఏ, దేవుడు లేడు అంటాడు. నాస్తికుడు ఏమంటాడు? దేవుడు లేడు, ఉంటే నాకు చూపించు అంటాడు. ఒరే, నీకు మొత్తం పామే కదా కనిపిస్తుంది. సగం పాము సగం తాడు ఎట్లా కనిపిస్తుంది? చూస్తే పాముని చూడాలి లేదా తాడుని చూడాలి. చూస్తే జగత్తుని చూడాలి లేదా భగవంతుని చూడాలి. అందుకని ఏం చెప్పాడు? నీకు ఏది జగత్తుగా కనిపిస్తుందో అది భగవంతుడు అని చెప్పాను. ఏది నీకు తాడుగా కనిపిస్తుందో, ఏది నీకు సర్పంగా కనిపిస్తుందో అది తాడు. అంతే కదా. ఇప్పుడు తాడులో పాము కనిపించింది. కనిపించగానే నీకు భ్రాంతి ఏం కలుగుతుందంటే, అది బొసగొడతాన్నట్టు, అది వంకరగా ఉన్నట్టు, అది కదులుతూ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నీకు. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇల్యూషన్. అదేం కదలడం లేదు, కానీ కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే నీ పూర్వ వాసనలు ఉంటాయి. నీ జీవుడు కల్పించుకుంటాడు దాంట్లో. నీ తలంపులు ఆ విధంగా ఉంటాయి. పావన్ కానీ అది కదులుతూ ఉంటుంది, అదిగో కదులుతా ఉంది అని అంటాడు. అదిగో బుస కొడుతుంది అంటాడు. ఎక్కడి నుంచో చిన్న గాలి శబ్దం వస్తుంది, అదిగో బుస కొడుతుంది అంటాడు. అలా ఇటు అటు తిప్పినప్పుడు తిరిగేది తన దృష్టి, కదిలేది తన దృష్టి, కానీ కదులుతూ ఉన్నట్టు కనిపించేది పాము. అది కదలడం లేదు, అది తాడు కదా, ఏడ కదులుతుంది. కానీ ఇతను తల తిప్పడం వల్ల ఏమవుతుంది? అది కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ ఈ ఇల్యూషన్ ని ఇంపోజ్ చేస్తున్నాడు దాని మీదకి. కాబట్టి ఈ జగత్తంతా భ్రాంతి రూపం అయినప్పటికీ ఇదంతా అందులో కనిపిస్తుంది అని అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ జగత్తును మనం మిథ్య అని అనుకున్నాం. ఇప్పుడు దీనికి అధిష్టానం ఏమిటి? పరబ్రహ్మం. పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మం గురించి తెలిసినప్పుడు జగత్తు మిథ్య అవుతుంది. తెలియనప్పుడు ఈ జగత్తు యొక్క ఈ మిథ్యా కార్యమే మనకు భయంకరంగా ఉంటుంది అని చెప్తోంది. సరే, ఇక్కడికి ఆపుదాం. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? సో మాయని అధిగమించాలన్నా, మాయని ఆ, తెలుసుకోవాలన్నా కూడా పరమాత్మగా మనం, పరమాత్మ అని మనకు తెలియడం అంటే పరమాత్మతో శరణాగతి చెందడము, పరమాత్మగా అనుభూతి చెందితే తప్ప ఈ మాయని అధిగమించలేమని తెలుస్తుంది. అంతే. అది అది పోదు. పోదు, ఉంటుంది. దాన్ని పట్టించుకోకూడదు. చాలా భ్రాంతి ఉండదు. ఆశ్చర్యంగా ఉంది. చాలా అదే, చక్కగా ఉంది. అందుకే దాన్ని మహా అద్భుతము, అనిర్వచనీయం అని కూడా అన్నాడు. ఇక్కడ వెంటనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రజ్జు సర్ప భ్రాంతిలో మీకు ఎప్పుడైతే ఆ రజ్జు యొక్క యథార్థ జ్ఞానం కలిగిందో, విశేష జ్ఞానం కలిగిందో, అప్పుడు సర్పం యొక్క భ్రాంతి పోతుంది, కనిపించకుండా ఉంటుంది అని ఉమ్, అనుకున్నాం. ఉమ్, కానీ ఇక్కడ మళ్ళీ మరుమరీచిక న్యాయం చూడాలి. దాంట్లో ఏం చెప్తాడు అంటే, నీకది ఎండమావని తెలిసినా కనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది.
అది ఎండమావి అని తెలుసు. ఎవరైనా దాంట్లో అక్కడ నీళ్లు కనిపిస్తాండాయంటే ఆ నీళ్లు కాదురా బాబు, అది ఎండమావి, అక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదని మీరు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ జ్ఞానం ఉన్నా కూడా అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానికి కూడా ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది వరకు ఉన్నటువంటి భ్రాంతి ఉండదు. ఇది పరిగె గుర్తుపెట్టుకోవాలి. పరిగెత్తడు. పరిగెత్తడు. భ్రాంతి, వ్యామోహం లేదు. వ్యామోహాన్ని జయించడమే జ్ఞానం. ఇంకేమీ లేదు. నీకు జగత్తు మీద ఉండేటువంటి వ్యామోహాన్ని జయిస్తే పారమార్థికమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ వ్యామోహాన్ని జయించాలంటే ఏం చేయాలా? అది నీళ్లు కాదు, ఎండమావి అని తెలియాల. ఆ తెలియడం కోసమే ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు ఆ, ఉమ్, జగద్గురు శంకరాచార్యుల వారు ఒకనాటి కాలం వారు, ఆ కాలం ఉమ్, సంబంధించిన ఉదాహరణలు రజ్జు సర్పం అలాంటివి తెలియజేస్తూ వచ్చారనమాట. ఆ, ఉమ్. ఈ కాలం నాటికి సంబంధించిన మార్పులు కాలాలు మారిన తర్వాత ఉదాహరణలు కూడా మనము ఆ ఉదాహరణలతో తెలియజేస్తే కొంచెం మనకి ఆ, కం ఆ, తాడు అనే జ్ఞానం కలుగుతుందని ఒక ఇది ఈ కాలం నాటి ఏయ్, ఉదా అంటే ఆ, శాస్త్రంలో చెప్పినటువంటి ఉదాహరణలే శంకరాచార్యుల వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్, ఉమ్, ఉమ్. శాస్త్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి సంప్రదాయంగా మనం దాన్ని చదువుకుంటున్నాం కాబట్టి అవే ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. చెప్పుకుందాం. ఇందాక ఏమనుకున్నాం? సముద్రము అలా అనుకున్నాం. సముద్రం వల్ల అది బాగుంది. ఉమ్, అని అనుకున్నాం. అంటే దాన్ని చెబుతూనే, అంటే శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని చెప్పు విడవకుండా గడవకుండా మనం సమకాలీన సమాజంలో ఉండేటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా చెప్పచ్చు. కరెక్ట్. ఇప్పుడు మనకు ఎదురుగా ఆ స్క్రీన్ మీద రామారావు గారు ఉంటారు. ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి అని అంటా ఉంటారు. మనం పోయి ఆటోగ్రాఫ్ తీసుకోగలమా? షేక్ హ్యాండ్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇవ్వలేము. మరి అది అసత్యమా? ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉమ్, ఇంకా టెక్నాలజీ, 3D టెక్నాలజీ కూడా వచ్చింది. అవును. కాబట్టి దానికి అధిష్టానం ఏమిటి? ఆ తెర అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టానం మీద ఈ బొమ్మలాట నడుస్తూ ఉంది. కాబట్టి మనకి ఎప్పుడైతే అధిష్టాన జ్ఞానం కలుగుతుందో, అది తెర అనేటువంటి జ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఈ భ్రాంతి ఉండదు. ఈ సినిమా పోతాం. ఆ సినిమాలో ఏదో ఒక సన్నివేశం చూసి మనం కూడా ఎమోషనల్ అవుతాం. ఎందుకు అవుతున్నాం? అది సినిమా కదా. ఆ సినిమా అనేది ఆ తాత్కాలికంగా మర్చిపోయాం. మర్చిపోయినప్పుడు ఎమోషనల్ అవుతాం. మళ్ళీ అది సినిమా అనుకున్నప్పుడు అరే రే మనం ఎందుకు ఎమోషనల్ అయినామనే ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. బట్ అది సినిమా అనేది మర్చిపోయినప్పుడు ఎమోషనల్ అవుతాము. ఇది మాయా కార్యం అని మర్చిపోయినప్పుడు దుఃఖానికి లోనైపోతాము. అంటే ఆ, నిరంతరం ఎరుక అనేది ఉండాలన్నమాట. ఉండాలి, అది దాని అర్థం. నిరంతరం ఎరుక అనేది ఉండాలి. ఉండాలి. అంటే ఈ ఒక గంట చదివినప్పుడు కాకుండా ఆ, నిరంతరము అటువంటి ఎరుక అనేది దానంతటా సహజంగా కలిగితే అది ఉంటుంది. అది ఆ సహజంగా కలగడం అనేది పురాకృత పుణ్యం. కానీ సాధన ద్వారా దాన్ని సహజంగా కలుగుతుందని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవసరం. సాధన చేసుకుంటూ వస్తువు యొక్క అస్తిత్వాన్ని గురించి మనం విచారణ చేసుకుంటూ వస్తే చారణ. ప్రతిదీ ఉమ్, మనకు ఇంతకు ముందు ఏం చేస్తూ వచ్చారు? ఇంద్రియాలు ఏమిటి, అంతఃకరణం ఏమిటి, చిత్తం ఏమిటి అని విచారణ చేస్తూ వచ్చాడు. అవును. వాటి యొక్క అస్తిత్వం ఏమిటి అని. ఆ విధంగానే మనం కూడా జగత్తు యొక్క అస్తిత్వాన్ని గురించి మనం విచారణ చేస్తూ వచ్చినామంటే దీంట్లో ఉండేటువంటి సత్యం ఎంత, అసత్యం ఎంత అనేది మనకు స్పష్టమైపోతుంది. అప్పుడు ఇది మరుమరీచిక, ఇది ఎండమావి అని అని తెలుస్తుంది. ఇది ఉమ్. ఆ, ఈ శ్లోకాలన్నీ చదువుతూ ఉంటే ఉమ్. ఇదేమి సైంటిఫిక్ గా ప్రూవ్ అనేది తెలుస్తుంది. ఇది సైంటిఫిక్ సైన్స్ అంతే. గా ఓ, అని అదే శాస్త్రమే అది. శాస్త్రం. ఆ, ఆ. పైగా ఇదే నువ్వు ల్యాబొరేటరీ లేకపోయి దీన్ని నిరూపించాల్సిన పనిలే. యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ల్యాబొరేటరీ. లాబొరేటరీ.
నీకు నువ్వే నిరూపణ చేసుకోవచ్చు. నీలో నిరూపితమైనటువంటి నీ నిజ స్వరూపమే ఆధ్యాత్మిక శాస్త్రం. ఉమ్. బాగుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, ఆ, అమ్మ. అదే మీరు మరి మాయ కూడా పరబ్రహ్మ స్వరూపమా, లేకపోతే ఏ ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, ఈ మాయ అనేది వర్డ్. అవును, అది కూడా పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం కానటువంటిది ఏదీ లేదు. అది కూడా పరబ్రహ్మ స్వరూపం. సో పుట్టిన వెంటనే మనకి వి విల్ ఆల్వేస్ ఫేస్ దిస్, అంటే మనకి ఇది ఉంటుంది మాయ అనేది. అదే పుట్టడానికి కారణమైనటువంటిదే మాయ. మాయ అది. పుట్టినాక కాదు, పుట్టడానికి కారణమైనటువంటిదే మాయ. మ్మ్. అంటే అది ఈశ్వర శక్తి అని చెప్పి అనుకున్నాం కదా. ఆ శక్తి ఏం చేస్తుందంటే, మ్మ్. దేవాత్మ శక్తి స్వగుణైర్ నిగూఢం అని చెప్పి అన్నారు. అది తనలో నిగూఢంగా ఉంటుంది. అంటే మ్మ్. మన ప్రారంధాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తినే మాయా అని అంటున్నాం మనం. మ్మ్. ఈ ప్రారంధాన్ని అనుభవించాలి అంటే జీవుడు ఏం చేయాలా? అతనిలో ప్రారంధాన్ని అనుభవించాలనేటువంటి సంకల్పం రావాలి మొదట. ఆ సంకల్పం దగ్గర మాయ ప్రారంభం అవుతుంది. దాంట్లో అనేకమైనటువంటి ప్రారంధ కర్మలు ఉన్నాయి. వాటిలో దేన్ని అనుభవించాలి అనేది టిక్ చేసుకోవాలి ఫస్ట్. మ్మ్. అంటే ఏ పరిపక్వానికి వస్తుంది, దేన్ని అనుభవించాలి అని. ఓకే. ఆ రైపింగ్ అంటే పరిపక్వ స్థితికి వస్తూ ఉన్నటువంటి ఆ కర్మను అనుభవించడానికి ఏ మ్మ్. శరీరం సరిపోతుందో దాన్ని ఎంచుకోవాలి. ఓకే. అన్ని కర్మలకు ఒకే రకమైన శరీరం సరిపోదు. మ్మ్. ఒక కర్మకు స్త్రీ శరీరం కావచ్చు, ఒక కర్మకు పురుష శరీరం కావచ్చు, ఒక కర్మకు పశువు శరీరం కావచ్చు, ఒక కర్మకు పక్షి శరీరం కావచ్చు, లేదా క్రిమికీటకాదుల్లో ఒక శరీరం అవసరం కావచ్చు. కాబట్టి జీవుణ్ణి ఆ శరీరంలోకి తోసేటువంటి శక్తి మాయ. ఓహో. సో ఇవన్నీ. ఎప్పుడైతే ఈ జీవుడు ఆ శరీరంలోకి ప్రవేశించినాడో, తోసేసిందో, అప్పటి నుంచి ఏమనుకుంటాడు జీవుడు? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేది మర్చిపోయి, నేను ఆముదాల మురళి అని, నేను ముండ్రామిరెడ్డి అని మ్మ్. ఈ భావన వచ్చేసింది. అంటే ఏమిటి? ఈ రూపానికి మనం. అస్తిత్వాన్ని కల్పించుకున్నాడు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఇండివిజువల్ గా వచ్చేసాడో, అప్పుడు ఇండివిజువల్ సోల్ అయ్యాడో, అప్పుడు ఎగ్జిస్టెన్షియలిజం వచ్చేసింది. మ్మ్. ఈ ఎగ్జిస్టెన్షియలిజానికి కారణం ఏమిటి? మాయ. ఆహా. దీని నుంచి బయటపడి, అరే నేను ఇది కాదు, నేను తాత్కాలికంగా ఇక్కడికి వచ్చాను, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి అధిష్టాన జ్ఞానం అంటారు దాన్ని, ఒరిజినల్ నాలెడ్జ్. ఆ అధిష్టాన జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాడికి ఈ దుఃఖం నుంచి విడుదల కలుగుతుంది. ఇది అర్థమైంది. నాది అని అనుకున్నప్పుడు దీనికి వచ్చేటువంటి ప్రారంధ సంబంధమైనటువంటి కర్మలన్నింటినీ అనుభవిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇది మనం డిస్క్రిమినేట్ చేసి జాగ్రత్తగా చూసుకోవాల్సింది విచక్షణ చేత. సో మనము పుట్టక ముందుగానే మనము ఈ పుట్టుకను మనం తీసుకున్నాం. మనం ఏమది సంకల్పం ఆహా, చేసుకొని మనం. ఇక్కడ ఇక్కడ ఏమిటి? మాయ లక్షణాలు చెప్తూ ఏమన్నాడు? అనాది అని. ఉమ్, మన శరీరానికి ఆది ఉంది, జీవునికి ఆది ఉంది, మాయకు ఆది లేదు. అది ఎప్పటి నుంచి ఉంది అంటే, ఎప్పుడు పరమాత్మ ఉన్నాడో అప్పటి నుంచి ఉంది. పరమాత్మలో అంతర్భూతమైనటువంటి ఒక శక్తి అది, అంతర్గతమైనటువంటి ఒకానొక శక్తి పరమాత్మలో. అది మ్మ్. కూడా శక్తే, అది కూడా పరమాత్మ శక్తే. మ్మ్. అయితే ఆ శక్తి నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది అంటే, మనకు జ్ఞానం కలగగానే మనకు నశించిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మాయ అనేది సమిష్టికి ఉన్నటువంటిది. మ్మ్. ఆ సమిష్టిలో మనం కూడా భాగం. మనం ఎప్పుడైతే ఆ మాయ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనం మాయ నుంచి విడుదలైపోతాం. మ్మ్. విడుదలైపోయి దేంతో అటాచ్మెంట్ ఉంటుంది మనకు అంటే, అప్పుడు పరమాత్మతో అటాచ్మెంట్ ఉంటుంది. మ్మ్. దాన్నే మోక్ష స్థితి అని అన్నాం. అది సశరీరంగానూ ఉండొచ్చు,
దేహాంతంలోనూ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. జీవన్ముక్తుడు కావచ్చు, విదేహముక్తుడు కావచ్చు. జీవన్ముక్తుడు అంటే వాడు జీవించే ఉంటాడు, కానీ మాయ అతని మీద ప్రభావాన్ని చూపించదు. మ్హూ. శరీరానికి రోగం వస్తుంది, అతనికి నొప్పి లేదు. మ్. ఏదో తన కళ్ళ ముందర ఆ భార్య చనిపోయిందో, భర్త చనిపోయాడో, పిల్లలు చనిపోయారు, ఏదో జరిగింది, ఆత్మీయులైనటువంటి వాళ్ళు పోయారు, అతని మనసుకు దుఃఖం అంటలేదు. మ్. అదే. అది ఎప్పుడు అంటుతుంది అంటే అటాచ్మెంట్ ఉంటే, దాంట్లో లీనమైపోతే అంటుతుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉన్నాము, మనకి ఎప్పుడు దుఃఖం వస్తుంది అంటే మనం ఆ పాత్రలో లీనమైపోతే, మ్. అది. దుఃఖం వస్తుంది. మనం దాంట్లో మనల్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే అప్పుడు దుఃఖం మనకు వస్తుంది. కానీ అది సినిమాగా చూస్తూ ఉన్నంత కాలం మనకు దుఃఖం కాదు, దుఃఖం రాదు. కానీ మనం ఏం చేస్తామంటే, అది దుఃఖం వచ్చినప్పుడు మనకు రాకూడదని అనుకుంటాం, కానీ ఆనందం వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. ఆనందం వచ్చినప్పుడు ఉదాసీనంగా ఉండగలిగితేనే దుఃఖం వచ్చినప్పుడు ఉదాసీనంగా ఉండగలుగుతాం. మ్. కాబట్టి ముందు జయించాల్సింది దుఃఖాన్ని కాదు, ఆనందాన్ని. అదే. మనం సంతోషంగా ఉండాలనేటువంటి కోరికను వదిలేసినామంటే దుఃఖం మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అదే. అంతా ఒకట్లుగా కనిపిస్తుంది. కాబట్టి జరుగుతూ ఉన్నటువంటి దాన్ని దృశ్యంగా, మనం ద్రష్టగా, దానికి మనకు సంబంధం లేకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ దృశ్యము మన మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాదో అప్పుడు మన మనసు ఏమవుతుందంటే దృశ్యంలో లీనమవుతుంది. ఇది అటాచ్మెంట్ ని ఏర్పాటు చేసుకుంటుంది, వరుసలు కలుపుకునేస్తుంది. నావాడు, ఆయన నా ఫ్రెండ్, ఇది నావాడు, ఇదంతా మ్. వరుసలు కలుపుకునేస్తుంది. కలుపుకునేసి అటాచ్మెంట్ అదే ఏర్పాటు చేసుకొని ఎక్కడో ఒక అమ్మాయి ఉంటది, ఇంకెక్కడో ఒక అబ్బాయి ఉంటాడు, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎవరో తెలియనటువంటి వాళ్ళు, ఆయన నాకు భర్త అని, ఈవిడ నాకు భార్య అని అటాచ్మెంట్ ఏర్పడింది. ఈ మ్. ఎవరు కలుపుకున్నారు? నువ్వు కలుపుకున్నావు కాబట్టి ఆయనకు తలనొప్పి వస్తే నీకు తలనొప్పి వస్తుంది, ఆమెకు జ్వరం వస్తే ఈయనకు జ్వరం వస్తుంది. మ్. అంతకుముందు ఆమెకు జ్వరం రాలేదా? పెళ్లి కాకముందు ఈయనకు వచ్చింది, అప్పుడు లేదు. ఎందుకు రాలేదు? అటాచ్మెంట్ లేదు. కాబట్టి ఎప్పుడైతే మనకు అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది. అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకున్నావు? సుఖం కోసం పెట్టుకుంటావు. దట్ ఈస్ ద రీజన్. నువ్వు సుఖాన్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ దానికి వెలుగు నీడల్లాగా దుఃఖం కూడా ఉంటుంది అనేది మర్చిపోయావు. ఇప్పుడు దుఃఖం వచ్చిందని బాధపడుతున్నావు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి చెప్పడం లేదు, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం చెప్తూ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి సుఖ దుఃఖాలు రెండూ బంధాన్ని అనుసరించి ఉంటాయి. ఆ బంధాన్ని వేసేటువంటిది మాయ. ఆ మాయ దానంతకు అదేమి వేయదు, నీ ప్రారంధాన్ని అనుసరించి దానికి ఫలితాన్ని ఇస్తుంది అంతే, అంతకు తప్ప ఏమి చేయదు. ఇప్పుడు భూమి వేప చెట్టుకు చేదును ఇవ్వదు, మ్. మామిడి చెట్టుకు తీపిని ఇవ్వదు, మిరప చెట్టుకు కారాన్ని ఇవ్వదు. భూమిలాగా ఉంటుంది. మ్. వేప విత్తనం లక్షణం ఏమిటి? చేదును స్వీకరించడం. మిరప విత్తనం లక్షణం ఏమిటి? భూమిలో ఉండే కారాన్ని స్వీకరించడం. అంటే ఈ సుఖ దుఃఖాలు జీవుని యొక్క లక్షణాలే గాని మాయ లక్షణాలు కావు. మ్. అది నిర్వికారంగా ఉంటుంది. అయితే ఇవి కలగడానికి కారణం భూమే కదా, మ్. అందుకని అది త్రిగుణాత్మిక అన్నారు. ఆ గుణాలు అందులో ఉన్నాయి అన్నాడు. ఆ గుణాలని స్వీకరించేవాడు మళ్ళీ జీవుడు కాబట్టి ఆ గుణ సంబంధమైనటువంటి దోషాలు కూడా ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. మాయ పూర్తిగా పరమాత్మ సంబంధమైనటువంటిదే. అయితే మాయ ఏమిటి అంటే పరమాత్మ నిష్క్రియ గనుక, దాంట్లో క్రియ ఉండదు గనుక
ఇది క్రియాశక్తిగా పనిచేస్తుంది అంతే. ఉమ్. ఒక అంశం అది క్రియాశక్తిగా పనిచేస్తుంది. ఇప్పుడు బంధం గురించి చెప్పాడు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఉమ్, అనుకోలేదు కదా, మనం పుట్టగానే వాళ్ళు కూడా మనతో. సో పిల్లలు ఆల్రెడీ పుట్టారు, సో వాళ్ళని ఎంత బాధ్యతగా చూడాలి తప్ప బంధం, ప్రేమ అవన్నీ అట్- అవును. అది బాధ్యతగా చూడడం అనేది లౌకికమైనటువంటి వ్యవహారం. మీరు బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని చెప్పలేదు, ఉమ్, బాధ్యతగానే చూడండి, కానీ సత్య దృష్టితో చూడండి. ఏమిటా సత్య దృష్టి అంటే, వీళ్ళు మనం కన్నాం కాబట్టి బాధ్యతగా వీళ్ళని పెంచాలి, ఉమ్, కానీ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా పెంచాలి. ఓకే. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అటాచ్మెంట్ లేకుండా పెంచాలి. అటాచ్మెంట్ ఉంటుందో దుఃఖం ఉంటుంది. వాడు నా మాట వినాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా మీరు ఎప్పుడైతే డిజైన్ చేస్తారో, ఉమ్, ఇది బాధ్యతతో చేసేటువంటి డిజైనే అయినప్పటికీ, ఈ డిజైన్ కు అతడు లొంగి రాకపోతే, ఆ డిజైన్ లో అతను సెట్ కాకపోతే మళ్ళీ మీరు బాధపడతారు. ఉమ్, మీకు బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ డాక్టర్ అని ఒక డిజైన్ చేశారు, అదే. ఆ బిడ్డ యాక్టర్ అయిపోయింది అనుకోండి, మీ డిజైన్ లో లొంగలేదు, అప్పుడు మీకు దుఃఖం ఉంటుంది. సో మీ బాధ్యత ఏమిటి అంటే, పెంచడం, పెద్ద చేయడం, విద్యావంతురాలు చేయడం, అంతవరకు అనుకున్నారనుకోండి, ఉమ్, అప్పుడు ఏదైనా మీకు ఆనందంగానే ఉంటది. అదే. కాబట్టి బాధ్యతలను విడిచిపెట్టేమని కాదు, ఆ బాధ్యతలను బంధంగా మార్చుకోవద్దు అని. అదే అర్థమైంది. బాధ్యతలను బంధంగా మార్చుకోకూడదు. బాధ్యతలు చేయండి, ఎవరు వద్దన్నారు, ఇది చేయండి. ఏ ఇప్పుడు మన ఇంట్లో ఒక మెయిడ్ ఉంటారు, సర్వెంట్ మెయిడ్ ఉంటారు. ఉమ్, మనం మన బిడ్డను అప్పచెప్పేసి ఆఫీస్కి వెళ్తాం. ఆ సర్వెంట్ మెయిడ్ ఏం చేస్తుంది? ఆ బిడ్డకు పాలు పడుతుంది, ఉమ్, డైపర్ మారుస్తుంది, స్నానం చేయిస్తుంది, నిద్రపుచ్చుతుంది, ఆడిస్తుంది, బొమ్మలిస్తుంది, అన్నం పెడుతుంది, అన్ని చేస్తుంది. సాయంకాలం కాగానే ఏం చేస్తుంది? ఆ బిడ్డను మన చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంతసేపు ఆడించాను, ఈ బిడ్డ నాతో చక్కగా ఆడుకున్నది, నాతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి నా బిడ్డ నేను తీసుకెళ్తానని అంటుందా? అనలేదు. లేదు. అక్కడ బాధ్యత లేదని అంటామా? లేదు, అనలేదు. బాధ్యత ఉంది, బంధం లేదు. బాధ్యత ఉంది, బంధం లేదు. అదే అర్థమైంది. దట్ ఈస్ ద ప్రాక్టీస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎస్. అది అప్పుడు ఏమవుతుందంటే మనకు దుఃఖం ఉండదు. వదిలేయాల్సి వచ్చినప్పుడు ప్రశాంతంగా వదిలేస్తాం, సరే నీ ఇష్టం. కానీ బాధ్యత లేదంటే, బాధ్యత ఉంది. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నేను నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను, బాధ్యత ఉంది. నువ్వు వద్దనుకున్నప్పుడు నీ ఇష్టం, ఏమి ఇబ్బంది. నేను బాధపడేది లేదు, నువ్వు నాతో ఉంటే నేను సంతోషించేది లేదు, నాకు కొత్తగా సంతోషం లేదు, కొత్తగా బాధ లేదు, ఏమీ లేదు. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను, సిన్సియర్గా చేస్తున్నాను, 100%. దీంట్లో డోకాలి, విత్ ఆల్ ఎఫర్ట్స్. అది బాగా చెప్పారు. సంతోషం. ఏమైనా ఉన్నాయా? కంక్లూడ్ చేద్దాం. ఇంకేమైనా ఉన్నాయండి గోవింద్ గారు? ఏం లేదు సార్. ఆ, ఆ. సంతోషం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.